హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత భారత్ జట్టుకు కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారు? ఓడిఐలకు, అదేవిధంగా టీ20లకు, టెస్ట్ క్రికెట్లో అసలు బీసీఐ ముందు ఎంతమంది ఆటగాళ్ళు కెప్టెన్ దృష్టిలో ఉన్నారు? వారు ఎవరు ఏ కేటగిరీకి కెప్టెన్ చేయబోతున్నారు? వాటి గురించి ఫుల్ డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది. ఇప్పటికే 4 టెస్టులు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రేపటి నుంచి వచ్చేసరికి 5వ టెస్టు సిడ్నీ వేదిక అయితే ప్రారంభమవుతుంది. టెస్ట్ సిరీస్లో వచ్చేసరికి రోహిత్ శర్మ అయితే చాలా ప్రదర్శన అయితే కనిపిస్తుంది. అయితే టెస్ట్ సిరీస్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను అయితే ఊహాగానాలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. అదేవిధంగా విరాట్ కోహ్లీ కూడా మొత్తం రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లయితే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఎంతవరకు రిటైర్మెంట్ ప్రకటిస్తారైతే తెలియదు. కాకపోతే రోహిత్ శర్మ సడన్గా రిటైర్మెంట్ ప్రకటిస్తే టీమిండియా జట్టుకు కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారు? టీ20లో కానీ, ఓడిఐలో కానీ, అదేవిధంగా టెస్టులో కానీ ఎవరు చేయబోతున్నారు? ఇప్పటికే రోహిత్ శర్మ వచ్చేసరికి టీ20లోకి అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. టీ20లోకి వచ్చేసరికి బీసీఐ అయితే రకరకాల కెప్టెన్ ఆప్షన్లు అయితే వినియోగించడం జరిగింది. శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, అదేవిధంగా హార్దిక్ పాండ్యా వంటి ప్లేయర్స్ని అయితే టీ20లోకి అయితే కెప్టెన్గా అయితే ప్రయోగాలు అయితే చేయడం జరిగింది. కాకపోతే ప్రజెంట్ వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టు కెప్టెన్గా చేయబోతున్నాడు. కెప్టెన్స్లో సూర్యకుమార్ యాదవ్ టీ20లో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాడు. కాబట్టి అతన్ని టీ20 కెప్టెన్గా కొనసాగించే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. ఒక టీ20 విషయంలో అయితే కొంచెం అయితే క్లారిటీ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఓడిఐ, అదేవిధంగా టెస్ట్ క్రికెట్లో ఇప్పుడు ఎవరు కెప్టెన్ చేయబోతున్నారంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారింది. ఇప్పుడు బీసీఐ ముందు ఉన్న మాత్రం కొన్ని ఆప్షన్లు మాత్రమే ఉండడం జరిగింది. ప్రజెంట్ టెస్ట్ క్రికెట్లో చూసుకుంటే ఎవరు కెప్టెన్ చేయబోతున్నారు అనేది అయితే ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పుకోవచ్చు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ప్రారంభ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా అయితే తొలి మ్యాచ్ కెప్టెన్ చేసి అద్భుతమైన ఫలితాలు అయితే రాబట్టడం జరిగినాయి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా ఒకడే ఉండడం జరిగింది టెస్ట్ జట్టు కెప్టెన్గా అయితే జస్ప్రీత్ బుమ్రా ఫుల్ టైం కెప్టెన్గా చేసే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా ఎప్పుడు గాయమవుతుందో, ఎప్పుడు ఇంజూరీ అవుతుందో అని అయితే చెప్పలేము. ఇట్లాంటి పరిస్థితుల్లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్గా కొనసాగించడం చాలా కష్టంగా అయితే మారుతుంది టీమిండియాకు. అది దృష్టిలో పెట్టుకొని మరో ప్లేయర్ల పైన అయితే బీసీ అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. టెస్ట్కి వచ్చేసరికి కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ వీళ్ళైతే టెస్ట్ జట్టుకు అయితే కెప్టెన్ చేయాలనే ఆలోచన అయితే చూస్తుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రానే కొనసాగించనుంది. కాకపోతే ఫర్దర్గా జరగబోయే సిరీస్లో చూసుకుంటే మాత్రమే వీళ్ళు ముగ్గురులో ఎవరినో ఒకరినైతే కెప్టెన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది టెస్ట్ క్రికెట్లో మాత్రమైతే. మరి చూడాలి బీసీఐ టెస్ట్ క్రికెట్లో జస్ప్రీత్ బుమ్రాని కొనసాగిస్తుందా, లేకపోతే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ ఎవరికి అవకాశం ఇస్తుందని అయితే చూడాలి. దీనిపైన క్లారిటీ అంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. అదేవిధంగా ఓడిఐ విషయానికి వచ్చినట్టే చాలా డిఫరెంట్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ ఓడిఐ కెప్టెన్గా రోహిత్ శర్మని అయితే ఉండడం జరిగింది. రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లో రిటైర్మెంట్ ప్రకటిస్తే సడన్గా మనకైతే కష్టంగా మారుతుంది. ఎలాగో ఛాంపియన్ ట్రోఫీ వరకు అయితే రోహిత్ శర్మ కొనసాగించే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. ఆ ఫర్దర్గా జరగబోయే సిరీస్లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తే ఎవరు ఉన్నారు? బీసీఐ ముందు వచ్చేసరికి ఓడిఐ కెప్టెన్ ఆప్షన్లో వచ్చేసరికి ఎవరెవరు ఉన్నారంటే కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ముగ్గురు అయితే ఉండడం జరిగింది. ఈ ముగ్గురులో వచ్చేసరికి ఎవరిను ఓడిఐ కెప్టెన్ చేసే అవకాశం ఉందని అయితే రాబోయే సిరీస్లో మనకు క్లియర్ కట్ అయితే తెలిసిపోతుంది. కేఎల్ రాహుల్ అయితే టెస్ట్ జట్టుకు కానీ, అదేవిధంగా ఓడిఐ జట్టుకు కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు. అతనితో పాటు రిషబ్ పంత్ 2 విభాగాల్లో అయితే సెట్ అవుతున్నారని అయితే బీసీఐ అయితే ఆలోచిస్తుంది. శ్రేయస్ అయ్యర్ కూడా 2 విభాగాల్లో అయితే పనిచేయగల సత్తా ఉన్న ప్లేయర్ అని కూడా చెప్పుకోవచ్చు. ముగ్గురులో వచ్చేసరికి అటు టెస్ట్ కానీ, ఓడిఐ కానీ కెప్టెన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి జస్ప్రీత్ బుమ్రా 2 ఓడిఐలో కానీ, టెస్ట్లో కానీ కొనసాగించే అవకాశం కూడా ఉంది. కాకపోతే జస్ప్రీత్ బుమ్రా ఇంజురీ వల్ల కెప్టెన్ చేస్తారా చేయరా అనేది మాత్రం అయితే క్లారిటీ లేదు. ఒకవేళ జస్ప్రీత్ బుమ్రా ఫుల్ ఫిట్నెస్ కొనసాగితే మాత్రమైతే ఓడిఐకి, అదేవిధంగా టెస్ట్ జట్టుకు అయితే కెప్టెన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్లను చూసుకుంటే ఈ 4 ప్లేయర్లు ఫర్దర్గా టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్లు అయితే కనిపిస్తున్నారు. ఈ 4లో ఎవరైనా ఒక ప్లేయర్ మాత్రమైతే ఓడిఐకి, అదేవిధంగా టెస్ట్ జట్లకు అయితే కెప్టెన్గా చేస్తారు. టీ20లోకి వచ్చేసరికి సూర్యకుమార్ని అయితే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రకారం అయితే. మరి చూద్దాం రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత బీసీఐ మాత్రం అయితే ఎలాంటి ఆలోచన చేస్తుందని అయితే చూడాలి. ఇప్పటికే బీసీఐ మాత్రం అయితే కెప్టెన్సీ పైన అయితే దృష్టి పెట్టినట్లయితే తెలుస్తున్న సమాచారం. దీని గురించి పూర్తి క్లారిటీ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను.
అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.